హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. కుదిరితే ఖచ్చితంగా ఒకవేళ టైం లేకపోతే కొంచెం టైం తీసుకొని చూడండి దయచేసి. మీకు ఒక కామెంట్ పెడతాను. ఆ కామెంట్ చదివాక ఎంత బాధ అనిపించిందంటే 4 లైన్లు ఆ కామెంట్ లో రాశారు. ఆ 4 లైన్లో బూతులే, ప్రతి లైన్ లో బూతులు. మరి వాడి పేరెంట్స్ వాడిని ఎలా పెంచారో తెలియదు, లేదంటే వాడిని పెంచలేక గాలి వదిలేసారో కూడా తెలియదు. అంత నీచంగా మాట్లాడుతున్నారు అన్నమాట. పోనీ అంత నీచంగా మాట్లాడే కంటెంట్ ఏమైనా చేస్తున్నామా అంటే ఏముండదు. ఎవరైతే గుడ్డలిప్పుకొని సగం సగం బట్టలు వేసుకొని చండాలంగా రోతగా వీడియోస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చొంగ కాచుకుంటా ఇష్టం వచ్చినట్లు నువ్వు ఇది అది చూపించి ఇది చూపించి ఇదెగర అనుకుని ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడతారు. పింకులు, రెడ్లు, రోజులు అనుకుని పెడతారు. పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు అన్నిటికి తెగించే ఉంటారు, అన్నిటికి రెడీగా ఉంటారు కాబట్టి పెట్టుకోండి మీకు ఇష్టం వచ్చినట్లు. రోతగా ఇష్టం వచ్చినట్లు వీడియోస్ చేసే వాళ్ళని నేను అసలు సపోర్ట్ చేయను. ఓకేనా? వాళ్ళకి నా మీద కోపం వచ్చినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అలాంటి వాళ్ళ వీడియోస్ వల్ల రేపు పొద్దున ఫ్యూచర్ ఏమని అంటే మాటకు ముందు ఒకసారి వెనక ఒకసారి సినిమాల కోసం ఏమంటే ఒకప్పుడు సినిమాలు లేవండి, ఇలా బట్టలు ఇప్పుకొని చేస్తేనే సినిమా అవకాశాలు వచ్చాయి వాళ్ళకి. ఈ రోజుల్లో కూడా బట్టలు నిండుగా వేసుకుని మంచిగా చేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ లో బట్టలు ఇప్పుకొని రీల్స్ రోతగా చేస్తే వాళ్ళకి వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ వచ్చి డబ్బులు వస్తాయి. అదొక్కటే రీజన్. అంత సినిమాల్లో ఛాన్స్లు ఇవన్నీ సెకండరీ. సినిమాల్లో నీలో టాలెంట్ ఉంటే ఎలా అయినా వస్తుంది. నీకు అంత ఇంట్రెస్ట్ ఉండి నీలో టాలెంట్ ఉంటే ఎలా అయినా వస్తుంది నీకు సినిమాలో ఛాన్స్. అంతేగాని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అడ్డగోలుగా బట్టలు ఇప్పుకొని ఇప్పుడు ఎవరైనా మంచి పని ఏదైనా నువ్వు చేస్తున్నావు మంచి పని అమ్మ అంటే ఇంకా మురిసిపోయి ఇంకా మంచి పని ఇంకొక 2 అంతలు చేస్తే బాగుంటుంది. కానీ ఇది బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది, బరి తెగించి తిరుగుతుంది అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఇంకా వాటికి అంటే ఆ కామెంట్స్ కి పోటీ పడి మరి ఇంకా తెగించి బట్టలు ఇప్పుతున్నారంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఎవరు నానాలి? అసలు బట్టలు ఇప్పు తిరిగా వాళ్ళు నానాలా? లేదు, వాళ్ళు ఎలాగో మారు, వాళ్ళ వల్ల నార్మల్ గా మంచిగా చేసే అమ్మాయిలు మనం ఎందుకు బాధ పెట్టడం అని ఇష్టం వచ్చినట్లు బలిపేకి కామెంట్లు పెట్టే వాళ్ళు నానాలా? ఎవరు నానాలి? లేదు అంటే ఇలాంటి కామెంట్స్ అంటే ఒక అమ్మాయిని చెప్పాలంటే మాటలతోనే మానభంగం చేసే అలాంటి మాట్లాడతారు కొంతమంది కామెంట్స్. అలాంటి వాళ్ళని తెచ్చి లోపలేయలేని ఈ చట్టాన్ని నానాలా? ఎవరు నానాలి చెప్పండి? అలాంటి శిక్షలు ఏమైనా ఉంటే ఈ విధవలందరూ అంటే మంచిగా వీడియోస్ చేసే వాళ్ళ దగ్గరికి, లేదంటే రోడ్డు మీద పోయి ఆడడానికి కూడా లేదు కదా స్వేచ్ఛ. ఎందుకే బయటకు వెళ్తున్నావు? ఎందుకే జాబ్ చేస్తున్నావు? ఎందుకు చేయకూడదు? నువ్వు వచ్చి రేపు పొద్దున్న తాగేసి ఇష్టం వచ్చినట్లు ఇంట్లో దొరుకుతూ పిల్లల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు. మరి ఆ పిల్ల వచ్చిన అమ్మాయి జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే తిండెవడెడతాడు? రేపు నువ్వు తెచ్చావు అనుకో పొరపాటున, ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, ఎవడో ఇలా పేలుతారు కదా, అడ్డదిడ్డంగా పేలుతారు కదా కామెంట్స్ లో. నువ్వు తాగి నీకేదో రోగం వచ్చి నువ్వు చచ్చావనుకో, రేపు పొద్దున్న నేను కాల్చాలన్నా సరే డబ్బులు ఉండాలి కదా, దానికోసమైనా ఆ పిల్ల పని చేయాలి కదా. సో నువ్వెవడు? నీకే హక్కు ఉందని బయటకు వెళ్ళొద్దు, ఫేస్బుక్లు వాడొద్దు, ఇన్స్టాలు వాడొద్దు, ఇలా చెప్పే హక్కు ఎవరికి అసలు? ఫేస్బుక్ వాడితే ఏంటి తప్పు? ఇన్స్టా వాడితే ఏంటి తప్పు? నువ్వు వాడితే లేని తప్పు, ఒక ఆడపిల్ల వాడితే ఏం తప్పు వచ్చింది? నువ్వు మహా అయితే కామెంట్ పెట్టగలవు, అంతకుమించి ఇంకేం చేస్తావు నువ్వు? నేను కూడా ఒకప్పుడు ఈ కామెంట్స్ భయపడి బాధపడిపోయి ఏడ్చిన రోజులు ఉన్నాయి. బట్ మనం తీసుకున్న ప్రతి పెయిన్ నుంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకుంటాం కదా. ఎవడో అడ్డమైనోడివి నువ్వు, కనీసం నువ్వు ఎంత పిరుకోడు అంటే నీ అకౌంట్ కి ఒక ఫోటో కూడా ఉండదు, అంటే నీ ఫోటో పెట్టి కూడా మాట్లాడలేని పిరుకోడివి నువ్వు. అంత పిరుకోడివి ఎవడో పేరు ఊరు లేనోడు వచ్చి ఫేక్ అకౌంట్, ఫేక్ నేమ్, ఫేక్ ఫోటో పెట్టుకొని వచ్చి నువ్వు పిచ్చి కామెంట్ పెడితే నీ కామెంట్కి నేను బాధపడిపోతాను అనుకుంటున్నావా? బాధపడిన సరే కదా తిరిగి వడ్డిస్తాను. ఓకేనా? కొంతమంది ఎలా కామెంట్స్ చేశారంటే వ్యూస్ కోసం చెప్తున్నావు కదా, చెప్పు అన్నట్లుగా వెటకారంగా మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయికి ఇలా ఒకరు మిస్బిహేవ్ చేసి, ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి లైఫ్ ని కొంతమంది అమ్మాయి మీద అఘాయిత్యం చేసినప్పుడు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చాలా మంది వాడిని నరికేయాలి, వాడిని ఉరేసేయాలి, వాడికి అది కోసేయాలి, ఇది కోసేయాలి అన్నట్లుగా చాలా కామెంట్స్ పెడతారు, చాలా పద్ధతిగా పెడతారు కదా. మరి ఒక అమ్మాయికి ఇలా జరుగుతుంది, ఒకడు ఇలా అల్లరి చేశాడు, వాడిని ఇలా ఎదుర్కొన్నానని చెప్పినప్పుడు ఆ వీడియోని ఎందుకు మీరు తప్పుగా చూస్తారు? అంటే ఒక అమ్మాయికి ఏదైనా జరిగిపోతే అప్పుడు వచ్చి అందరూ జాలి చూపిస్తారు. ఏం జరగకుండా ఒక అమ్మాయి వచ్చి నాకు ఇది జరిగింది, నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాలు ఎవరు బయట చెప్పరు, ఏదో పరువు పోయినట్లు ఫీల్ అవుతారు. బట్ ఎందుకు పరువు పోయినట్లు ఫీల్ అవ్వాలి? ఏం తప్పు చేశామని పరువు పోయినట్లు ఫీల్ అవ్వాలి? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే డ్రెస్సింగ్ గురించి మాట్లాడతారు కదా, ఎంతసేపు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ఈ మధ్య రీల్స్ చూస్తే సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేకపోతున్నాము అని చెప్తారు కదా. చెప్పినవన్నీ నిజాలే, అలా ఓపెన్ చేయలేకపోతున్నామని అంటారు కదా. మరి అంత ఓపెన్ చేయలేనప్పుడు మరి ఆ వీడియోస్ అంత తప్పని మీకు అనిపించినప్పుడు చూడటం మానేయచ్చు కదా. చూడటం మానరు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం మానరు. ఇప్పుడు ఒక అమ్మాయి పద్ధతిగా చీర కట్టుకొని నిండుగా డ్రెస్ వేసుకొని వీడియో చేస్తే అమ్మాయికి వ్యూస్, లైక్స్ రావు. కష్టపడి ఇంట్లో వంట చేస్తే అన్ని వ్యూస్ రావు, గార్డెనింగ్ వీడియోస్ చేస్తే అన్ని వ్యూస్ రావు. అదే ఒక అమ్మాయి బట్టలు ఇప్పుకొని
పిచ్చి గింతలు వేస్తే చాలా వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఎన్ని వస్తాయంటే అన్ని వస్తాయి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేదే మీరు కదా. ఇప్పుడు ఎంతసేపు అమ్మాయిలు మీరు బట్టలు ఇప్పి చూపిస్తున్నారు, చాలా మంది బట్టలు ఇప్పి చూపిస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్స్ లో చూపిస్తున్నారు కదా, చూస్తే తప్పేంటి అంటున్నారో చెప్తే మీరు చూడడం వల్ల ఫ్యూచర్ లో మీ పిల్లలు ఎఫెక్ట్ అవుతారనేది మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు. ఇప్పుడు వాళ్ళు అంటే ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళకి ఎవరైనా చెప్పలేము. కానీ ఎక్స్పోజింగ్ దానికి ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ఎక్స్పోజింగ్ అంటే కావాలని ఆ బాడీ పార్ట్స్ మాత్రమే చూపిస్తూ, వల్గారిటీ చూపిస్తూ చిన్నపిల్లల్ని ఎంత చెడగొట్టాలో అంత చెడగొడుతున్నా కొంతమంది ఉంటారు చూడండి ఇన్స్టాల్లో. మొన్న నేను రీసెంట్ గా ఒకటి చూశాను. ఒక ఆవిడకి ఎవరో కామెంట్ పెట్టారు. పెడితే నీ ఇన్నర్ చూపించు సంథింగ్ ఏదో అని, లేదంటే నీ పార్ట్స్ ఊగుతూ ఉంటే నాకు చూడాలని ఉంది సంథింగ్ ఏదో అని పెడితే ఎంత బరి తెగించిందంటే, ఇలాంటి ఆడవాళ్ళ ఉన్న సమాజంలో మనం ఉన్నామా? మన ఆడజాతిలో ఇలాంటి వాళ్ళు పుట్టారు అంటే చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఆవిడ ఇన్నర్ ని చూపిస్తూ, ఇన్నర్ ని అటు ఇటు ఆడిస్తూ చూపిస్తూ మళ్ళీ పైకి కిందకి జంప్ చేస్తూ ఎంత వల్గర్ గా చేస్తుందంటే, అలాంటి వాటి వల్ల ఏం యూజ్ సొసైటీకి? అలాంటి వీడియోస్ ని ఎందుకు చూడటం? మీరు ఎంతసేపు చూపిస్తున్నారు అంటున్నారు కదా. వాళ్ళకి అడిగితే ఏమంటారు తెలుసా? మా వల్ల ఏమైపోతున్నాయి, వాళ్ళు నిండుగా బట్టలేసుకున్నా జరుగుతున్నాయి అని చెప్తారు. వాళ్ళు చాలా నీతులు చెప్తారు. వాళ్ళ మీద ఒక మాట అన్నాం అనుకోండి, అంటే పద్ధతిగా బట్టలేసుకోమని చెప్పాం అనుకోండి, 60 మంది చేత బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తారు. అంటే వాళ్ళు అన్నిటిని తెగించుంటారు అనమాట. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా, బోల్డ్ గా ఉంటారు. వాళ్ళు ఎవరి మాటలు పట్టించుకోరు, కేర్ చేయరు. ఈవెన్ పేరెంట్స్ ని కూడా కేర్ చేయక, పేరెంట్స్ కూడా చెప్పి వదిలేస్తారు వాళ్ళని. ఇంకా ఏం చేయలేక, పిల్లల్ని చంపుకోలేక, ఏం చేయలేక ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వదిలేస్తారు. ఒకరు వదిలేకపోతే వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి అంటే మళ్ళీ ఎవరి చేతిలో మోసపోతారో మా పిల్లలు అని చెప్పి వాళ్ళని కన్నందుకు, వాళ్ళని పెంచాలి కదా, ఇంకా ఇష్టాన్ని చంపుకోలేక వాళ్ళకి తగ్గట్టుగా పేరెంట్స్ నడుచుకుంటున్నారు. అంతేగాని వాళ్ళు మారరు. ఏమన్నా అంటే మా వల్ల జరగట్లేదు అంటారు. తెలుసు, అందరికీ తెలుసు. అలాంటి వల్గర్ వీడియోస్ అంటే మత్తు పానీయాలు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, రౌడీలు, కూనీకోర్లు, ఇలాంటి వాళ్ళు అందరూ చూస్తారు. చూసి ఏం చేస్తారు? నిండుగా బట్టలేసుకున్న వాళ్ళ మీదకే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు దొరకరు కాబట్టి ఆ టైంలో. అది వాళ్ళకి ఎంత చెప్పినా బుర్రకెక్కదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఏం కావాలి? డబ్బు. నేను కూడా ఒక ఆడపిల్లనే కదా, తోటి ఆడపిల్లని ఇలా మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి? వాళ్ళ వల్ల పద్ధతిగా వీడియో చేసే వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లు పేలుతున్నారు కామెంట్స్ లో. మీరు ఒకటి ఆలోచించండి, కామెంట్స్ పెట్టేవాళ్ళు, మీకు ఎవరైతే తప్పుగా వీడియోస్ చేస్తున్నారో మీకు అనాలనిపిస్తే వాళ్ళకి వెళ్ళి చెప్పుకోండి. మీరు ఏ విధంగా చెప్తారో చెప్పుకోండి. ఒకవేళ వినకపోతే మీరు బ్లాకులు చేయండి, రిపోర్ట్లు కొట్టండి. అంతేగాని పద్ధతిగా చేసి ఆడపిల్లల దగ్గరకు వచ్చి ఎందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు? ఒక అమ్మాయి ఇలా అన్యాయం జరిగిందని చెప్తే దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి మెచ్చుకోవాల్సింది పోయి తిరిగి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడతారా? ఒక ఆడపిల్ల సొసైటీలోకి వచ్చి ఒక జాబ్కి వెళ్ళింది అనుకోండి, ఆఫీస్ కి, అది కూడా తప్పే. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చేశారనుకోండి, అవి కూడా తప్పే. మీకు తప్పు అనిపిస్తే ఎలాంటివి అనిపించాలి? వల్గర్ గా వీడియోస్ చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించే వీడియోస్ ఏమైనా ఉంటే, సొసైటీకి హాని కలిగించే వీడియోస్ ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి పెట్టండి రా. ఎన్ని కామెంట్స్ పెడతారో అక్కడ పెట్టరు. అక్కడ చొంగ కాచుకుంటా చూస్తాడు ప్రతి ఒక్కడు. అక్కడ చూసి వచ్చి ఇక్కడ మంచిగా పద్ధతిగా చేసుకునే వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్లు పేలుతారు. ఇప్పుకు తిరిగే వాళ్ళని చెప్పలేము, వాళ్ళని మార్చలేము. వాళ్ళు ఎంతమంది చనిపోయినా వాళ్ళకి అనవసరం, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి అనవసరం. ఏమంటే మా వల్ల కాదంటారు. నిజంగా వాళ్ళకి నీతి జాతి ఉంటే ఒకసారి పద్ధతిగా చేసుకునే ఆడవాళ్ళ వీడియోస్ కింద వాళ్ళ కామెంట్స్ చూడాలి. ఆ ఇప్పుకు తిరిగే వాళ్ళు చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అండము తిరిగి అడిగితే, మీ ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకు తిరగటం వల్లే కదా, ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేయటం వల్లే కదా, ఎక్స్పోజింగ్ చేయటం వల్లే కదా మిమ్మల్ని అంటున్నారు, లేకపోతే ఎందుకు అంటున్నారు అని అంటారు. అంటే అర్థమేంటి? కొంతమంది విప్పుకు తిరిగే వాళ్ళ వల్లే కదా మంచిగా చేసే వాళ్ళని కూడా అంటున్నారు. నిజంగా వాళ్ళు అంత నీతి జాతి ఉన్నోళ్ళు అయితే మానాలి కదా, సొసైటీకి మేలు చేయాలనుకునే వాళ్ళైతే. వాళ్ళు డబ్బు కోసం, వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడుతుంది. వాళ్ళు బట్టలు చెప్పాలంటే వాళ్ళకంటే కూడా, అంటే మళ్ళీ చెప్తున్నా, చిన్న చిన్న బట్టలు వేసుకునే వాళ్ళు అందరి కోసం చెప్పట్లేదు. చిన్న చిన్న బట్టలు వేసుకుని రోతగా అంటే చెప్పలేము. అంటే ఇలాంటి వాళ్ళు మన ఆడజాతిలో పుట్టారా అని చెప్పుకోవడానికి సిగ్గుచేట్లాగా ఉంటాయి అనమాట కొంతమంది వీడియోస్. అలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మీకంటే ప్రాస్టిట్యూట్స్ చాలా బెటర్. వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడం కోసమో, వాళ్ళ మొగుళ్ళను ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం కోసమో, వాళ్ళ ఇంట్లో ఉండే కష్టాలని తగ్గించడం కోసమో వాళ్ళు చేస్తారు చూడండి. మీకంటే ఆ పని చాలా బెటర్. ఆ పని వల్ల, అంటే మీరు చేసే వీడియోస్ వల్ల సొసైటీలో ఉండే పిల్లలు ఎంతమంది ఆ వీడియో చూస్తారు అంతమంది చెడిపోతారు. ఏం నీడు ఉంది అక్కడ? బట్టలు ఇప్పుకొని చేయాల్సిన నీడు ఏముంది? ఒక మాట అడిగామనుకోండి, మళ్ళీ అంటే మంచిగా బట్టలు వేసుకొని మంచిగా పద్ధతిగా చేసుకునే వాళ్ళ కిందకు వచ్చి, ఎవరైతే ఈ ఇప్పుకు తిరిగే బ్యాచ్ ఉంటారు కదా, ఈ బ్యాచ్ వచ్చి
కామెంట్స్ పెట్టిస్తుంది అనమాట, నెగిటివ్ కామెంట్స్, వరస్ట్ కామెంట్స్. ఎందుకంటే వీళ్ళు ఎలాగో ఎవడైనా పింక్ అన్నా, రోజ్ అన్నా, రెడ్ అన్నా అన్నిటికి తెగించి వాళ్ళు అనకముందు వీళ్ళే పెట్టుకుంటారు ఆ నేమ్స్. ఏమంటారు ట్యాగ్స్ వాళ్ళే వాళ్ళకి ఇచ్చుకుంటారు. అంటే అంత బరి తెగించి మగాళ్ళని ఉసిగొల్పడం అనమాట, రెచ్చగొట్టడం. అంత బరి తెగించిన ఆడవాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో, నేను ఒప్పుకుంటా. కానీ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే బరి తెగించిన ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకెళ్ళి మీరు బుద్ధి చెప్పండి. వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పండి, వాళ్ళ అకౌంట్లని మూయించండి, పర్వాలేదు, నష్టమేం లేదు కదా. రేపు పొద్దున్న మీ పిల్లలు బాగుపడాలంటే అలాంటి వాటిని మూయించండి. ఇప్పుడు సొసైటీలో ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి. ఏమనంటే ఆడవాళ్ళు ఈ మధ్య మనం చూస్తున్నాం కదా న్యూస్ లో, చాలా మంది ఆడవాళ్ళు అంటే ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం మానేయరు, చేసుకుంటారు, చేసుకుని నెల రోజులు కూడా ఉండరు, అవతల వాళ్ళని చంపేస్తున్నారు. ఎందుకు, ఎక్కడి నుంచి అంటే మళ్ళీ అన్ని ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తున్నాయి అన్నమాట. అంటే ఇన్స్టాగ్రామ్ ఎంత వరస్ట్ గా తయారైంది. మీరు ఏదైనా సమాజానికి చేయాలి అనుకుంటే మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసే రోత వీడియోస్ వల్ల మీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలుసా. మీరు అన్నిటికీ తెగించి ఎలాంటి కామెంట్స్ పెట్టినా పట్టించుకోరు కదా. బట్ మీరు చేసే వీడియోస్ వల్ల మీరు ఎలాగా పట్టించుకోవట్లేదు అనేసి ఆ కోపాన్ని పట్టుకొచ్చి నార్మల్ గా పద్ధతిగా చేసే వాళ్ళ కింద కూడా పెడుతున్నారు అనమాట. మీరు దేనికి రియాక్ట్ అవ్వకండి, మీరు బట్టలు ఇప్పుకునే తిరగండి, ఎందుకంటే మీకు డబ్బులే కావాలి. మరి మీ అమ్మ బాబు మిమ్మల్ని ఎలా పెంచారో తెలియదు, ఎంత గాలికి ఎలా వదిలేసారో నాకు అర్థం కావట్లేదు. కొంతమందిని చూస్తున్నాము చిన్నప్పటి నుంచి, అంటే ఆ టిక్ టాక్ దేవుడు తీసేశాడు, అది ఎలాగో పోయిందిలే ఆ దరిద్రం అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చింది. రోత వీడియోస్ ఎక్కడ చూసినా ఒళ్ళు చూపించే వీడియోస్ తప్పితే పద్ధతిగా, అంటే పద్ధతిగా మీన్స్ ఒంటి నిండా కప్పుకుంటేనే పద్ధతి అనుకుంటే నేను చెప్పట్లేదు. అసలు 10th క్లాస్ ఏజ్ ఉంటాయి కొంతమంది అమ్మాయిలు, 10th క్లాస్ కూడా ఉండరు పిల్లలు, కొంతమంది ఏ 7th 8th 9th చదువుతుంటారు, వాళ్ళు కూడా వచ్చి సగం బట్టలు వేసుకొని రీల్స్. ఏం పోయే కాలం అసలు, ఏం పోయే కాలం. ఇప్పుడు పేరెంట్స్ కి నేను చెప్తున్నా, రీల్స్ చూస్తున్నారంటే మనం ఇచ్చే కొంచెం టైంలో వాళ్ళు దొంగతనంగా చూసే అవకాశం ఉంటది. బట్ రీల్స్ చేస్తున్నారు అంటే మనకు తెలియకుండా ఉండదు కదా. ఎలా పర్మిషన్ ఇస్తారు అసలు అంత చిన్నపిల్లలకి, అంత రోత వీడియోస్కి ఎలా పర్మిషన్ ఇస్తారు. ఏదైనా మంచి వీడియో, మంచి డాన్స్ అనుకోండి, ఇప్పుడు నార్మల్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ అవనండి, ఏ సాంగ్ ఫాస్ట్ బీట్ అవనండి, ఏవైనా సరే నార్మల్ గా మంచిగా చేసుకోవచ్చు కదా సాంగ్స్. ఎందుకు రోత రోత రోత, ఎవరిని ఉద్ధరించడానికి. ఇప్పుడు ఈ వీడియో సారాంశం ఏంటి అంటే వాళ్ళకి ఎలాగో చెప్పలేం. ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వాళ్ళ మీద ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర తేల్చుకోండి. మంచిగా వీడియోస్ చేస్తున్నారు కొంతమంది అంటే వాళ్ళు ఊరికే చేయరండి, డబ్బుల కోసం చేసే వాళ్ళైతే ఎక్స్పోజింగ్ చేస్తే లక్షలు వస్తాయి, మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయో అలాగే వస్తాయి మంచిగా చేసే వాళ్ళకి కూడా. కానీ వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు చేసే పని వల్ల ఎవరికో ఒకరికి యూస్ఫుల్, అంటే అది యూజ్ అయితే చాలు. ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి, నేను గార్డెనింగ్ చేస్తాను, కుకింగ్ చేస్తాను, చెప్పాను కదా, ఒంటి నిండా బట్టలు వేసుకొని మంచిగా పద్ధతిగా చేసే వీడియోస్ ఎవరికి నచ్చవు. బట్టలు ఇప్పుకొని తిరిగేవే నచ్చుతాయి, వాళ్ళని చూస్తారు, వాళ్ళని సపోర్ట్ చేస్తారు. మళ్ళీ తిరిగి వచ్చి మీరు బట్టలు ఇప్పుకొని తిరగడం వల్ల అవి విరిగిపోతున్నాయి, ఇవి విరిగిపోతున్నాయి అంటారు. ఎందుకండి, ఇది మీతో ఆగిపోదు, మీ పిల్లల భవిష్యత్తుని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. అది ఒకటి, ఈ ఎక్స్పోజింగ్ బ్యాచ్, ఆ బ్యాచ్ కి చెప్పినా వినదు, బరి తెగించిన బ్యాచ్. ఈ కామెంట్స్ బ్యాచ్ చెప్పినా వినదు. కాకపోతే ఒకటి, బరి తెగించి నా దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడితే బరి తెగించిన వాళ్ళు, అన్నిట్లు తెగించిన వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళకి కావాలి అవి, ఎందుకంటే అలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తే వాళ్ళకి ఇంకా వ్యూస్ వస్తాయి, వాళ్ళకి కావాలి. కానీ నాకేంటంటే నేను ఒక్కడైనా సరే నెగిటివ్ కామెంట్ ఇష్టం వచ్చినట్లు పేలితే, పద్ధతిగా చేసిన వాళ్ళ దగ్గరకు వచ్చి పేలితే నేను అస్సలు ఊరుకోను. ఓకేనా. మహా అయితే మీరు ఫేక్ అకౌంట్ పెట్టుకొని, లేదంటే మీ ఓన్ ఫోటో పెడతారు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు, నేను వీడియో తీసి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాను. ఓకేనా. పెట్టుకోండి, ఏం కామెంట్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎవరైనా పెట్టించాలనుకుంటున్నారా పెట్టుకోండి, అంతకుమించి ఇంకేం చేయలేరు మీరు. ఓకేనా. బాయ్ బాయ్.